అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇద్దరు కూడా అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు నచ్చినటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు. పార్టీ మారినటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు, దగ్గర చేస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళను రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు సంబంధించిన వర్షన్. ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎటువంటి పదవులు ఇస్తలేడు. పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు వచ్చినాయి. పార్టీ మారినటువంటి వ్యక్తులకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. పార్టీలు మారినటువంటి వ్యక్తికి చైర్మన్ పదవులు ఇచ్చారు. పార్టీ మారినటువంటి వ్యక్తికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా కీలకమైనటువంటి వ్యక్తులకు పదవులు వస్తలేవు అనేది చాలా కీలకంగా నడుస్తున్నటువంటి చర్చ. అంతేందుకండి, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి లీడర్లకు ఎంతమందికి పదవులు వచ్చినాయి? ఇంతమందికి పదవులు ఇవ్వలే రేవంత్ రెడ్డి మన కండ్ల ముందు. ఇంతమందికి రాలేదు. మహిళా కమిషన్ చైర్మన్ పదవులు వస్తలేవా, లేకపోతే నామినేటెడ్ పదవులు వస్తలేవా, కార్పొరేషన్ పదవులు వస్తలేవా, మంత్రి పదవులు వస్తలేవా, ఎమ్మెల్సీ పదవులు వస్తలేవా, ఎంతమందికి పదవులు వస్తలేవు? మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఎందుకు పదవులు ఇస్తలేడు? ఎందుకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? అంటే రేవంత్ రెడ్డికి ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? లేకపోతే రేవంత్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇస్తే నా ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా ఎసరు పడుతుంది అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా? ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి పదవులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఏ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ నుండి వచ్చిండు? జూపాలి కృష్ణరావు ఏ పార్టీ నుండి వచ్చిండు? తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుండి వచ్చిండు? వివేక్ వెంకటస్వామి ఏ పార్టీ నుండి వచ్చిండు? వీళ్ళందరూ ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు? వీళ్ళకి ఎట్లా ఇచ్చారు పదవులు? తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుండి వచ్చిండు? వీళ్ళందరికీ ఎట్లా ఇచ్చిండు పదవులు రేవంత్ రెడ్డి? ఇప్పుడు 4-5 మంది మంత్రులు మొత్తం కూడా ఇతర పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళే కదా. మరి 4-5 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చినా కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేడని అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఏం పాత వాళ్ళు కాదు. కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అంతేందుకు రేవంత్ రెడ్డి ఏమైనా మంత్రి పదవులలో ఉన్నాడా గతంలో? రేవంత్ రెడ్డి డైరెక్ట్ సీఎం కదా. మరి వేరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇస్తే తప్పేమున్నది? కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. పొద్దుగా లేతే రేవంతన డబ్బా కొట్టేటటువంటి వాళ్ళు, రేవంతనను పొగిడేటటువంటి వాళ్ళు, రేవంతన సూపర్ డూపర్ అని చెప్పి రేవంతనకు బాగా పొగడ్తల వర్షం కురిపించేటటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నామినేటెడ్ పదవులు కూడా రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ నామినేటెడ్ పదవులు రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి అప్పచెప్పిండు. వేం నరేందర్ రెడ్డి ఎవరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలా, ఎవరికి ఏం చేయాలనేది మొత్తం ఎవరు వేం నరేందర్ రెడ్డి చూసుకుంటాడు. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. హూ ఈజ్ వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి ఏంటి ఇదంతా చూసుకునేది? రాజ్యసభ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి సలహాదారుడు కావచ్చు. అట్లాంటి వేం నరేందర్ రెడ్డి అన్నీ నేనే చూసుకుంటా అంటే ఎట్లా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న ఫహీం ఖురేషి ఆయన పెత్తనం ఆయనది, రోహిన్ రెడ్డి పెత్తనం రోహిన్ రెడ్డిది, తర్వాత ఇప్పుడు వేం నరేందర్ రెడ్డిది ఒక పెత్తనం. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ లీడర్ల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంది? చాలామంది సతమతం అవుతారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. అరే కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించడం, కష్టపడడం, మాలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా పదవులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. వాస్తవం కాదా? నిజం కాదా? మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? ఇంతసేపు రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తులకు బాగా ఫేవర్ చేస్తున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అబ్బా, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనకి ఏదో వ్యవసాయ శాఖకు సంబంధించి సలహాదారుడు పోస్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా? పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో జంపు కొట్టి వచ్చినటువంటి వ్యక్తి. పోచారంకి ఎట్లా పదవులు ఇస్తారు? పార్టీ మారినటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చడం ఏంది? కాంగ్రెస్ పార్టీలో దమ్మున్నటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి కనబడతలేరా? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి కనబడతలేరా? ఏం విచిత్రం ఇది? ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, డైరెక్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట ఒకటి మాత్రం వాస్తవం. ఏంటంటే ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిండు, కార్పొరేషన్ పదవులు ఇచ్చిండు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండు, ఇంకా ఎమ్మెల్సీ పదవులు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతే, కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, బీజేపీ అధికారంలోకి వస్తే, ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు పార్టీ మారడానికి గ్యారంటీ ఏంది? ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి పక్క పార్టీలకు వెళ్ళి చాలామంది కాంగ్రెస్లోకి వచ్చారు. రేపు కాంగ్రెస్ ఓడిపోతే పార్టీ మారిన వాళ్ళు అందరూ మొత్తం కాంగ్రెస్లో ఉంటారు అనుకుంటురా? మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతారు. మళ్ళీ ఇట్లా పార్టీ మారేటోళ్ళని రేవంత్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ చేసుడు ఎందుకు? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తే లీడర్లు కూడా సంతోషపడతారు. మా పార్టీ, మా కాంగ్రెసు, సో మా పార్టీ కోసం మేము పనిచేయాలనేటటువంటి ఆలోచనతోటి లీడర్లు ఉంటారు. మరి అది రేవంత్ రెడ్డికి ఎందుకు తెలుస్తలేదు అర్థమవుతలేదు. రాజగోపాల్ రెడ్డి కూడా గదే మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేసిండు, జగ్గారెడ్డి కూడా తిరుగుబాటు చేసిండు. ఇద్దరు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, అసంతృప్తి అసహనంతో ఉన్నారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు. వాస్తవం. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం, చెప్తే వినకపోవడం, నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తా, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమన్నా సైలెన్స్ కూర్చుంటారా? వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. ప్రభుత్వం తేవడానికి క్రియాశీలక పాత్ర పోషించారు, కాంగ్రెస్ అధికారంలో రావడానికి కష్టపడ్డారు, నియోజకవర్గాలలో ఫైట్ చేసిరు, జిల్లాలలో ఫైట్ చేసిరు లీడర్లు. వాళ్ళు ఎందుకు సైలెన్స్ ఉంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆయన నచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటే ఒక్కొక్క మంత్రి వెనకాల చాలామంది లీడర్లు కష్టపడుతూ పనిచేస్తారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల 10-15 మంది సీనియర్ లీడర్లు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మా ఉత్తమన్న మంత్రి అయితే మాకేమన్నా పదవులు ఇస్తాడు మా ఉత్తమన్న అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. వట్టి విక్రమార్క వెనకాల చాలామంది సీనియర్ లీడర్లు ఉంటారు, కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు మా బట్టను ఏమైనా పదవి ఇస్తాడేమో, మా బట్టను నాకేమైనా నామినేటెడ్ పోస్టో కార్పొరేషన్ పదవి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు మంత్రులకు కూడా రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తలేడు, ఎమ్మెల్యేలకు అవకాశం లేదు, డీసీసీ ప్రెసిడెంట్లకు అవకాశం లేదు. మొత్తం రేవంత్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లా ఊ అంటే ఊ, ఊ అంటే ఊ. ఫస్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు నేను మీకు 2-3 చూపిస్తాను, మీరు చూడండి. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండో. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చిన రేపు ఉంటారా, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. వాస్తవం కదా, రియాలిటీ కదా. ఇలా అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం పోయింది అనుకో, వేరే పార్టీ ఏమైనా అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. సింపుల్ కదా, జరగబోయేది ఇదే. మరి అంతకుమించి ఏం జరగదు. ఇంకో వీడియో కూడా ఉన్నది చూడండి, ఇది కూడా. వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్లో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. విన్నారు కదా, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇది రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదో నాకు సమజ్ అవుతలేదు. చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యవహారం ఏం బాగాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి వల్ల. రేవంత్ రెడ్డి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఇబ్బంది కూడా పడుతున్నారు. అది రేవంత్ అన్న ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. రేవంత్ అన్న డిసిషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ కోణంలో కనబడుతున్నాయి. రేవంత్ అన్న ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళు ఎటు పోవాలా, మిగతా వాళ్ళు ఏం చేయాలా, ఇది రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు అనేది క్వశ్చన్ మార్క్. కానీ రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పైన దాదాపు ఒక 30 నుండి 32 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక 30-32 మంది లీడర్లు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ఆయన డిసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటాడా, మరి రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ఇట్లనే వ్యవహరిస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.